రైట్ బులెటిన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంథనిలో అలోక్ ప్రైవేట్ స్కూల్ పై వివాదం రేగింది. ఇక ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ ప్రైవేట్ స్కూల్ కు అమ్మేశారంటూ కూడా ఆందోళనకు దిగారు. అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. అలోక్ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ స్కూల్లో 500 మంది విద్యార్థులు చదువుతున్నారంటూ కూడా తెలియజేశారు. 20 మంది టీచర్లు, ఇతర సిబ్బంది 10 మంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇక ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. స్టూడెంట్స్ కి మాకు మేము ఎంత మంది చేస్తున్నాం, వాళ్ళు మేమనే మీ స్టడీలో అయినా గేమ్స్లో అయినా వెళ్ళాను ఉండేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు మా దాంట్లో ఉంటే మేము ఎట్లుకుంటాం. శ్రీకాంత్ సార్ అనే ప్రిన్సిపాల్ సారు అందరు మాకు మంచిగా చెప్పారు. బయట సార్ అంతా బెస్ట్ ఎవరు చెప్పారు. మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ టీచర్ అర్థం కాకుండా ఏరియా కాకుండా చూసుకున్నాడు. యాజ్ ఏ ప్రిన్సిపల్ కూడా ఆయన బెస్ట్ కానీ బెస్ట్ ఇచ్చేది. అందరినీ ఆ సార్నే జాబ్ వచ్చిందని మాకు అబద్ధం చెప్పి పంపిండు. మేము అబద్ధం చెప్పినా కూడా ఇంకా నిజం చెప్తలేడు. ఎందుకు చెప్పాడు? మేము స్టూడెంట్స్ కదా, మేము చదువుకోలేదా? మాకు ఇప్పుడు 10th మేము ఫ్యూచర్ డిపెండ్ ఎక్కడ ఉంటుంది? 10th లో మనకు రాకపోతే ఎవరిని అడుగుతావు? మేము మంచిగా చదివినా కూడా టీచర్ అక్కడ ఆ విషయం కూడా మాకు చెప్పలేదు. మేము కూడా స్టూడెంట్స్ మాకు అక్కడ చెప్పాలి కదా. అక్కడ పేరెంట్స్ చెప్పలేదు. అక్కడ పనిచేసే టీచర్స్ కి, డ్రైవర్స్ కి ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఎవరైనా ఈ స్కూల్ మీద ఉన్నారు కదా, ఇప్పుడు అన్యాయం చేసి ఇప్పుడు ఎంతమంది ఎక్కడికి పోతారు, ఎక్కడ ఉంటారు? స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ ఒక రోజు కాకుండా ఒక రోజు స్కూల్కి వెళ్తారు. అప్పుడు చెప్పండి ఉంటే మీరు స్కూల్ తీసేసే అవకాశం ఉంది, మరి మీ స్కూల్ ఉంచుతారా, మరి మీరు వేరే స్కూల్కి వేసుకుంటారని అప్పుడు చెప్పవలసింది. లేకపోతే మీరు సరైన డెసిషన్ అయితే పేరెంట్స్ మీటింగ్ పెట్టి మేము స్కూల్ లీజ్కి ఇవ్వాలనుకుంటున్నాం, మరి మీరు ఉంచుతారా అని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా పిల్లల్ని మేము తీసుకెళ్తాం, లేకపోతే ఉంచుకుంటాం. అది మా డెసిషన్ సార్. మాకు తెలియకుండా ఈ స్కూల్ పిల్లల్ని తీసుకుపోయి ఆ స్కూల్లో లీజ్కి ఇవ్వడానికి ఆయన ఎవరు సార్? మేము ఫీజు పెడతాం, ఆయన బ్రోకర్ లాగా వాళ్ళకి ఇస్తాడా సార్? మా పిల్లల్ని తీసుకెళ్ళి ఏమకు సార్? ఆయనకు 80% షేర్స్ అమ్ముకున్నాడట. ఆ షేర్ ఆయన దగ్గర తీసుకొని మా పేరెంట్స్ అందరు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి సార్. ఆయనకు స్కూల్ నడిపే అంత శక్తి లేకపోతే అదే శ్రీకాంత్ సార్ మేము తీసుకొచ్చి మేము పేరెంట్స్ అందరం ఆ 80% షేర్స్ తీసుకొని మేము నడిపించుకుంటాం సార్. అంతేగా